వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు యేసు సన్నిధిలో, ప్రభు ప్రేమ సమర్పణలో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, ప్రభు మహిమను పొందగా పరలోక బలముతో, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. స్తోత్రం. సర్వకృపానిధివైన మా తండ్రి, దేశంలో తనకు ఆశీర్వాదము కలగవాలని కోరుకున్నవాడు నమ్మదగిన దేవుడు తను ఆశీర్వదించాలని కోరుకున్నాను అన్నాడు. ఆశీర్వాదానికి వారసులవటానికి మీరు పిలువబడ్డారు అన్నాడు. మీ పిలుపులోనే ఆశీర్వాదం ఉంది. ఆశీర్వదింపబడిన అబ్రహామును జయించుటకు ఏ రాజు ఏ సేనలు కూడా జయించలేకపోయినాయి ప్రభు. ఇదిగో తన దగ్గర ఉన్నటువంటి సామర్థ్యమును బట్టి ఇదిగో ప్రభు అబ్రహాము బయలుదేరాడు ప్రభు. తన పని వారితో, వారి యుద్ధ వీరులు కాదయ్యా, తనకు అలవర్చబడిన తన పనివారి ద్వారా రాజ్యాలు జయించే శక్తిని ఇచ్చేవయ్యా. తిరిగి భార్య బిడ్డల్ని మరలా సంపాదించుకుంటానికి కృప దావీదుకు కూడా ఇచ్చావు. సిగ్గలాగా తగలబెట్టినప్పుడు తరమనా అంటే తరుమో నీ చేతికి అప్పగిస్తాను అన్నావు. అద్భుతాలు చేసే నువ్వు ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చావని స్వతంత్ర దినోత్సవాలు ఎన్నో 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 చేసుకుంటూ ఉన్నారు ప్రభు. కానీ స్వతంత్రం కావాలి అంటే సత్యమే ఇవ్వాలట ప్రభు. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అన్నాడు. సత్యం అంటే నీ మాటే ప్రభు. ప్రేమ ఉంటే దేశాన్ని జయించగలవు నాయన. ఆ ప్రేమనైనా శత్రువుల మీద కాదు, కానీ నిన్ను ప్రేమించిన వారు నీ వల్ల శాశ్వత కృప పొందుతారు. కనుక బ్రిటిష్ ప్రభుత్వము నుండి వీరిని దేవా తమ దేశాన్ని పరిపాలించుకుంటాకే కృపించు. ఆ రోజే వారు గాంధీ అనగా పొట్టి శ్రీరాములని, చంద్రబోస్ అని, సుభాష్ చంద్ర బోస్ అని ఇలాంటి వారు దేశ నాయకులుగా వారి ప్రాణాలు త్యాగం చేయటాన్ని బట్టి, వారిని బట్టి ఈ దేశానికి స్వాతంత్రం వచ్చింది ప్రభు. నిన్ను బట్టి దేశములన్నిటికీ స్వాతంత్రత రావాలని కుమారుని రాజ్య నివాసులుగా నువ్వు చేసుకున్నావు.
సర్వలోకాన్ని ఏలేవాడు, మనుషుల్ని ఏలేవాడు పుడతాడన్నారు. పుట్టావు ప్రభు. జయించేవాడిగా మమ్మల్ని కూడా ఉండాలన్నావు. లోకాన్ని జయించేది మీ విశ్వాసం అన్నావు. విశ్వాస సంబంధులే అబ్రహాము కుమారులు అన్నాడు. విశ్వాసం ఉండి పోరాడమని కాదు, కానీ పోరాడేది శరీరాలతో కాదు ప్రభు. ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథులతోనూ దేవా, ఇదిగో ప్రభు, అధికారులతోనూ ప్రధానులతోనూ ఆకాశం అందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుతున్నాం అని పౌలు గారు చెప్పారు. అలాంటి పోరాటం కలిగి అంధకార సంబంధమైన అధికారము కలిగిన సాతాను రాజ్యాలు కూల్చి నీ రాజ్య ప్రభావ మహిమను బట్టి దేశం నెమ్మదిగాను సుఖముగాను బ్రతకాలి ప్రభు. ఇదిగో దేవా, ఒక మంచి మాట చెప్పావు, మంచిదే అని చెప్పాడు ప్రభు. మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు కూడా ప్రార్థన చేయమని ఇచ్చావు. అలాంటి ప్రార్థన జీవితం మా అందరికీ దయచేయమని స్వతంత్రం కుమారుడైన క్రీస్తు ద్వారా వచ్చింది ప్రభు. సత్యమందు వీరిని ప్రతిష్ఠ చేయమని వాక్యం సత్యమన్నావు. సత్యవాక్యం నాయన మా చేత నోట హృదయంలో ఉంచావు కనుక ఇది వాక్యం రెండంచులు కల ఖడ్గమంట ప్రభు. ప్రాణాత్మలను, కీళ్లను, మూలుగులను విభజించేంత మట్టుకు దూరచ్చు. నిత్య నరకానికి కాక నిత్య సత్యానికి వారసులు అవటానికి కృప, కనికరం చూపించుమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సైనికులం యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, దేవుడిచ్చు సర్వాంగా కవచమును ధారించెదము, దేవుడిచ్చు సర్వాంగా కవచమును ధారించెదము, దేవుని ఆత్మతో మనం లోకమును జయించెదము, దేవుని ఆత్మతో నడచి లోకాన్ని జయించెదము, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరలోక పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము.
అపవాది క్రియలను లయపరచి ఆపదినమున మేము అపవాది క్రియలను లయపరచి పరిశుద్ధులమై మేము ప్రార్థించెదము. పరిశుద్ధులకై పరిశుద్ధులమై మేము ప్రార్థించెదము. పరిశుద్ధులకై దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, దేవుని సైనికులం, యుద్ధ వీరుని సైనికులం, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము, పరిశుద్ధ వీరులము, పరలోక పౌరులము. హల్లెలూయా. మంచిది. ఈరోజు స్వతంత్ర దినోత్సవం మన భారతదేశానికి. కానీ యుద్ధం మాత్రం ఇజ్రాయేల్ ప్రజల మీదకి మోహరించుంది. అంటే ఇరాకు రష్యా కూడా ఏకమై ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి, చైనా కూడా. వీళ్ళు అందరూ కూటమి అయిపోయేళ్ళకి అమెరికా అందే నేను ఉక్కు కవచంగా నేను ఇజ్రాయెల్కి రక్షణగా ఉంటాను అంది. దేవుని స్తోత్ర. ఉక్కులా ఉంటాను నేను, వాళ్ళకి సపోర్ట్ అని అమెరికా అభయం ఇచ్చింది. కానీ వీళ్ళందరూ అభయానికంటే దేవుడు ఇవ్వాలి. నేటికి 14 దినాల నుండి ఉపవాసం ఉన్న పౌలు చెప్తాడు, గత రాత్రి నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని దూత వచ్చి నిన్ను నీతో ఉన్న వారిని కూడా రక్షిస్తానని మాట ఇచ్చింది అని తను కృతజ్ఞతాస్తుతులు చెల్లించి రొట్టె తింటున్నాడట పౌలు గారు. అంత క్రితం ఈ వాడకి ప్రాణాలకు కూడా ముప్పు వస్తుంది, ఇక్కడ ఉంచేయమన్నప్పుడు వాడ నాయకుడు నువ్వెవడో చెబుతాకి బొండలు బిగించుకుని నువ్వు ఒక నేరస్తుడు, నీ మాట మేమింటాక సముద్రంలో నిత్యము తిరిగేవాళ్ళం మేము, వాడ నాయకుడు నేను, నువ్వు చెప్తే మేమింటావా అని ముందుకు పోనిచ్చాడు. వెళ్ళిన తర్వాత ఉపద్రవం వచ్చింది, గాలి విసిరింది, చీకటి కమ్మింది. కొన్ని దినాలు సూర్యుడిని చూడకుండా వాళ్ళు సముద్రం మధ్యలో ఉన్నారు. ఆ టైంలో దేవుడు ఎందుకో 14 దినాలు ఊరుకున్నాడట, చూసి చూడనట్టు. కానీ మొన్న నాతో దేవుడు అన్నాడు, నీ ప్రార్థన విన్నాను అన్నాడు. దేవుని స్తోత్ర. ఇజ్రాయేలీని రక్షించాలి సుమా, ఒక్క బాణం ఒక్క కేడం ఉపయోగించకుండా ఎక్కడ ఉన్న వాళ్ళని అక్కడ బంధించాలి అని అడిగాను. విన్నాను ప్రార్థన అన్నాడు. దేవుని స్తోత్ర. ప్రార్థన వినే దేవుడు. ప్రార్థించేవారు ఉండబట్టే ఇశ్రాయేలీలు మొర్ర నా సన్నిధికి ఒకళ్ళిద్దరు కాదట. మేము మీతో చెబుతున్నాం అనుదినం చెయ్యండి అని. మన ఇండియా కూడా ఇజ్రాయెల్కి సపోర్ట్. పక్క నుంచి ఎవరైనా బళ్ళింపోట్లాగా ఇండియా మీద ఉపయోగించిన చైనా వాళ్ళు ఏమైనా ధ్వంసం అయిపోతాం. యుద్ధంలో అసామర్థ్యంగా ఉండరు ఎవరును. ఆయన్ని బతకనిత్తే మనల్ని చంపుతాడని ప్రాణం ప్రీతైనప్పటికీ శత్రువును చంపడానికి వెనక తీయడు ఎవడైనా. దేవుని స్తోత్ర. మన వాళ్ళకి శత్రువులుగా కాక, మన కాళ్ళ శత్రువులుగా కాక, దైవ శక్తి ఎక్కడున్న వాళ్ళని అక్కడ అణచగల శక్తి ఆయనకే ఉంది. దేవుని స్తోత్రం. ఎలాగ ప్రార్థన చేసేవాళ్ళుగా కాక అబ్రహాము కుమారులు సంతానం అంటున్నారు వాళ్ళు.
ఆనాడు యేసు ప్రభు ఎదురుగుండా కూడా మేము అబ్రహాము సంతానం అంటే నా వాక్యానికి మీలో చోటు లేదు అన్నాడు. వాక్యం యేసుక్రీస్తు ద్వారా మనకు వచ్చింది, అన్యులమైన మనకి. వాక్యాన్ని బట్టి యేసుని తెలుసుకున్నాం. కళ్ళారా చూసి పిల్లలకి నేర్పలేదు. యేసు రక్తంలో విమోచన ఉందని, యేసు రక్తంలో క్షమాపణ ఉందని, అందరినీ ప్రేమించే దేవుడని, వారేం చేయుచున్నారు వారు ఎరుగరు. ఇప్పుడు అమాస్ అంటా చెబుతున్నారు. వాళ్ళు కూడా మహమ్మద్ ప్రవక్త అన్నాడని వేరే ప్రవక్తను పట్టుకుని వాళ్ళు లోతు గోతులు తవ్వి గోతుల్లో ఉన్నారు. వాళ్ళందరినీ చంపేశారు ఇజ్రాయేలీలు. అంతేకాదు వాళ్ళ లీడర్ని కూడా హిరాకులో పెట్టి చంపారు. వాడిని చంపినందుకు మీకు ఆగడంగా ఉంది, మా ప్రెసిడెంట్ని చంపారు. తర్వాత మా దేశం వచ్చిన వాడిని కూడా చంపితే మా దేశం అసమర్థమైనది అని అందరూ చెప్పుకోకుండా ఉండగలందరికి మేము ఇశ్రాయేలు మీదకి వెళ్ళి వాళ్ళని ధ్వంసం చేసేస్తాం అంటున్నారు. ఇరాకులో చాలా మంది ఉండి సమానం ఉంది, కానీ ధైర్యం వాళ్ళకి లేకుండా దేవుడు చేయాలి. దేవుని స్తోత్రం. వాటిని ఉపయోగించకుండా నాకెప్పుడో నేను నమ్మిన కొత్తలో చూపించాడు దర్శనం. వాళ్ళు తయారు చేసిన బాంబులు దేశం అంతా కూడా శ్మశానం అయిపోద్దంటే బూడిదైపోద్ది. పచ్చటి మొక్క మొలవదో అవన్నీ మాడిపోతాయి అన్నమాట. చెట్లు మాడిపోతాయి, పచ్చగడ్డి మాడిపోతాయి. భూమి మీద ఉన్న పచ్చటి మొక్క ఏది జీవంతో ఉండదు, మాడిపోతాయి. మాడు రంగు వచ్చేది. అది ఒక అణుబాంబు అని ఆటం బాంబు రెండు. ఇక అసలు పంటే లేకపోతే మనుషులు తింటాకేమీ లేదు. తర్వాత మనుషులు కూడా ఒక బాంబు పేలితే మనుషులు కూడా అందరూ అయిపోతారు. నన్ను దాకోమని చెప్పాడు ఈ ఇంట్లోనే. ఆ విషవాయువు అంటే నన్ను దాటిపోయిందంట. అంటే నన్ను చంపలేదు, నేను ఒక్కదాన్నే బతకటం కాదు, నా బోధ విన్న వారు అందరూ బ్రతకాలి, నా దేశం బాగుపడాలి, నా దేశ నివాసులందరూ దేవుని కలిగి ఉండాలి. దేవుని స్తోత్ర. నిజముగా దేవుడే ప్రేమ స్వరూపాన్ని అందరూ తెలుసుకోవాలి, కనువిప్పు కలగాలి. లాజరు బ్రతికించటానికి 4వ రోజు వరకు ఎందుకు ఊరుకున్నాడో తెలుసా? ఎలా కుళ్ళిన వారినైనా లేపగల సామర్థ్యము గల దేవుని కుమారుడు అని తెలుసుకుంటానికి. ఆయన 3వ దినాన్ని తండ్రి అయిన దేవుడు తనను లేపటానికి వచ్చాడు ఆయన. కానీ యేసు లేపటానికి 4వ రోజు వెళ్ళి లాజరు అని పిలవటానికి ముందు ఆకాశం వైపు కన్నులు ఎత్తాడు. ఆకాశములకు సృష్టికర్త అయిన యెహోవాయ దేవుడని సర్వలోక నివాసులు ఎరుగునట్లు ఈసారి దేవుడు యుద్ధము ఆపునుగాక. సర్వలోకనాథుని మందస్సం బయలుదేరితే యోర్దానికి తెలిసింది. ఆ మందస్సం ఏదో, ఆ మందస్సం మహిమగల మందస్సం నేను కళ్ళారా చూశాను ఈ స్థలంలో పడాల్లో. మందస్సం ఏంటో నాకు తెలియదు, ఎప్పుడు చదవలా, ఏ బోధకుడు నోట మాట వెళ్ళా. కానీ పరిశుద్ధ గ్రంథం అందుకే నీ చేత నీ నోట ఉందంటారు. దేవుని స్తోత్ర. మీ చేతిలో ఉందా పరిశుద్ధ గ్రంథం? అది అనుదినం చదువుకోండి. ఆ గడపది దేవునికి. కాచుకోండి, ఆయన ఉపదేశాలు వినండి. వాన వంటి మిమ్మల్ని చిగురింపజేసాయి. కానీ ఆ మందస్సం ఎక్కడుందో, ఇదిగో ఇప్పుడు లేపేసావు నన్ను. ఎందుకంటే దర్శనం కళ రావటం వల్ల మెలకు వచ్చేస్తుంది. ఇంకేం చేయాలి? బైబిల్ దగ్గరికి వెళ్ళేదాన్ని. అందుకే నాకు మార్గమును ఉపదేశమును ఆలోచన అనుగ్రహించును అన్నారు. దేవుని స్తోత్ర. మా దగ్గరికి వచ్చి విని మీరు మర్చిపోతారు. దేవుని దగ్గర నేర్చుకుంటే మీ జీవితకాలం మరవలేరు. దేవుని స్తోత్ర. ఒక్కసారి వెలిగింపబడిన జీవితాలుగా ఉండి ఆరిపోకూడదు.
వెలిగింపబడిన మనము వెలుగుగానే ఉండాలి మన జీవిత దినాలన్నిట. దేవుని స్తోత్ర. మీ లోకానికి వెలుగు అన్నాడు కానీ మీ ఇంటికి వెలుగు, మీ ఊరికి వెలుగు అన్నా. లోకానికి వెలుగు మనలో దేవుడు ఉంచాడు. అది ప్రకాశించాలంటే సత్క్రియలందు ఆసక్తి కలిగిన ప్రజల్ని తన కోసం ఏర్పరచుకుంటాడట. దేవుని స్తోత్ర. పిలువబడిన వారు అనేకులు, అందుకు ఏర్పరచబడిన వారు కొందరేనంట. ఆ కొందరు ఆయన మాటలు పట్టుదలతో పట్టుకుంటారు. నా మాటలు నీ హృదయంతో పట్టుకోవాలి, పట్టుదలతో పట్టుకోవాలంటాడు. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించానంటాడు యెర్మీయా. ఈ వాక్యం విని వెళ్ళిపోతున్నారు పొట్టులా, గాలికి ఎగిరే పొట్టులాగా. అలా ఉండకూడదు. దుష్టుల ఆలోచనతో నడిచే వాళ్ళే వెళ్తారు. దుష్టుడు సంబంధులే వాక్యాన్ని అర్థం చేసుకోలేరు. ఎందుకో తెలుసా? వాళ్ళ హృదయంలో ఇంకా దృష్టత్వం ఉంది. నిద్రమత్తు గల ఆత్మ వారికి ఎందుకు ఇస్తాడంటే దేవునికి చోట్లేదంట వాళ్ళ హృదయంలో. వారి హృదయంలో దేవునికి చోటు నొల్లకపోయేది గనుక వారికి నిద్రమత్తు గల ఆత్మ దేవుడే వారికి అనుగ్రహించాడంట. భార్యను అనుగ్రహిస్తాడు, కుమారులను అనుగ్రహిస్తాడు, కుమార్తెలను అనుగ్రహిస్తాడు, గృహం విత్తను, సుబుద్ధి గల భార్య, ఇవన్నీ అనుగ్రహం వల్ల పొంది. కానీ హృదయములో దేవునికి చోటు ఇవ్వకపోతే నిద్రమత్తు గల ఆత్మ. ప్రార్థన చేద్దామని నిద్ర, వాక్యం విందామంటే నిద్ర, కనిపెడదామంటే నిద్ర. ఈ నిద్రే చింపిగుడ్డలకు కారణం అంట. దారిద్ర్యం వచ్చిన వాళ్ళే చింపిగుడ్డలు కట్టుకుంటారు. వెనక చిరిగిపోయి మళ్ళీ కుట్టుకునేవాడు. దేవుడు ఎంత మంచోడో కానీ ఈనాడు చెరగని గుడ్డలు ఇచ్చాడు అందరికీ. దేవుని స్తోత్ర. ఇప్పుడు తయారయ్యేది అంత కూడా నారబట్టలు, ఇవి చాలా విచిత్రం. వెనక నేతయ్యే ఉండి పాపం వడికేవారు నూళ్ళు నానిపోయి, వర్షానికి నానిపోయి అక్కడ పడేస్తే పొట్లు పోయి చీకిపోయి చిరిగిపోతూ ఉంటే కుట్టుకుంటూ ఉండేవాడు. ఒక ఆయన సాక్ష్యం కూడా ఇచ్చాడు. మాస్టర్ చేస్తూ కూడా జీతవంతానంట. పెంటపాడు నుంచి వచ్చి మాణిక్యం గారు కూడా వచ్చి చెప్పాడు. కనుక అవన్నీ ప్యాకెట్కి వెళ్ళిపోయాయంట. జీతం వస్తే పండగంట. తాగుతాకి ప్యాకెట్ ఆడతాకి ఆ గట్లమ్మట చెట్లమ్మట పుట్టల కింద కూకుని ఆ పాము వచ్చినా తెలియదు వాళ్ళకి, చేంగుట్టినా తెలియదు. అలాగా కోడి పందాలు అలా తిరిగి అన్నీ అయిపోయాక పండగ కూడా మామూళ్ళు వచ్చిన అవి కూడా లేకపోతే భార్య ఈ 50 రూపాయలు పట్టుకెళ్ళి మంచి నూనె పకోడీలు వేస్తానని శనపిండి ఆ 50 పట్టుకు కూడా వెళ్ళిపోయాడట ఓ పెద్ద మనిషి. నిజంగా చిరిగిపోతే మళ్ళీ కొట్టవే వెళ్ళాలిగా స్కూల్కి అనేవాడంట. స్కూల్ మాస్టర్, గవర్నమెంట్ మాస్టర్. ఆ పంచి మళ్ళీ కుట్టించుకుని ఆ చొక్కా అందరు నవ్వేవారంట కూడా, ప్యాచీ వర్క్ అని. అయినా సిగ్గు లేదట. నీతిహీనులు సిగ్గు ఎరగడట. కానీ ఒకనాడు తను పట్టబడ్డాడట ఏదో పాపం వల్ల. చిత్త కొడుతుంటే అప్పుడు అసలు దేవుడు గుర్తొచ్చాడంట. దేవుని స్తోత్ర. ఎప్పుడు? దేవుడు నమ్మినోడే, బాప్తిసం పొందేవాడే, ఎప్పుడన్నా గుడికి వెళ్ళేవాడే. అతని పేరు గుళ్ళోనే లేకపోతే పరలోకంలో ఎక్కడ ఉంటుంది? మన పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషిందాం. దేవుని స్తోత్ర. దయ్యాలను వెళ్ళగొట్టే అధికారం యేసు నామములో పొందాం. రోగులను స్వస్థపరిచే అధికారం యేసు నామములో పొందాం. చనిపోయిన వాడిని లేపే దైవశక్తి యేసు నామములో పొందాం. మన పేర్లు పరలోకంలో రాయబడి అని సంతోషిద్దాం. 70 మంది శిష్యుల్లాగా ఇంట్లోకి వెళ్ళిపోయి ముసుకెట్టుకు పడుకుని నరకానికి వెళ్ళొద్దు. దేవుడు మనల్ని సజీవులుగా పిలిచినందుకు సజీవుడైన దేవుణ్ణి మనం సేవిద్దాం. సేవించేదే ఏంటి? విశ్వాసం. విశ్వాసం ఉంటే దేవునికి ఇష్టలై ఉంటే సమాధానకర్త ఆయనే. అక్కడ నిన్న మాత్రం అలా దిగుతున్నట్టుగా కనబడింది. ప్రభు వచ్చేస్తున్నాడేమో. ఫలానా కొండ మీద అడుగు పెట్టేలోకి ఆ కొండ 2 భాగాలు అవుద్దంటే యుద్ధంలో ఆయన దిగుతాడట. అప్పుడు కూడా భూమి మీద మనుషులను చంపటానికి కాదు కానీ
విడిచిపెట్టడానికి. ఆయన ఆలస్యం చేయడు. వస్తానన్నవాడు తప్పనిసరిగా వస్తాడు. మనం అంతటా అందరూ మారాలని ఆయన ఇంకా ఆలస్యం చేస్తున్నాడు మన మార్పు కొరకు. కనుక నిజంగా ఇప్పుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నాయి దేశాలు. 10 దేశాలు దేని మీదకి? ఇజ్రాయెల్ దేశం మీదకి 10 దేశాలు కూడా ఉండబంట. ఇజ్రాయెల్ కళ్ళు ఎర్రజెత్తే ఉండవని వాళ్ళకే తెలుసు, ఉండవని వాళ్ళకే తెలుసు. ఉండి అవమానం పడే కంటే పోవటం మంచిదని రెడీ అయ్యారు. కానీ అమెరికా సపోర్ట్ అన్నారు. నిజంగా నిజం కాదు. అసలు రక్షణ వాళ్ళకి రక్షణ కవచం వలయంగా వేసుకున్నారు ఆ దేశానికి. ఐరన్ డ్రోమ్ పెట్టుకున్నారు. ఐరన్ అన్నమాట. ర్యాకెట్ వస్తుందంటే ఇదే ఢీకుంటుంది ఎంతో దూరాన్ని, ఇక్కడ దాకా రానివ్వదు. అలాంటిది. కానీ దానికి దారి ఎక్కడిచ్చారో తెలిసిన వాళ్ళే ఆచూకీ తెలిసి మరీ పంపారంట. దేవుని స్తోత్రం. ఎవరికి తెలుసు? అమెరికా కూడా తెలిసేమో అనుకుంటున్నారు. కనుక వీళ్ళందరూ కపట ప్రేమ ఉండొచ్చు, కానీ ప్రేమ గలవాడు ఒక్కడే, ఆయనే దేవుడు. దేవుని స్తోత్రం. ఆ ప్రేమే మన హృదయాల్లో వాళ్ళ హృదయాల్లో కాత పోసేసాడనుకో, మకరందం పువ్వుల్లో పెట్టినట్టు పోసేసాడనుకో, మన బతుకెంత మనమెంత మాడిపోతామని గుర్తుందనుకో, ఆ మకరందాన్ని బట్టి దేవుణ్ణి వాళ్ళందరూ ఏక ప్రేమ కలిగి ఉండాలని ప్రార్థన చేయండి. ఇది ప్రకటన గ్రంథంలో రాయబడింది. నిజంగా అక్కడ యూఫ్రటీస్ నది దగ్గర ప్రమాణకం చేశాడు. ఐగుప్తి నది మొదలుకొని యూఫ్రటీస్ నది వరకు నీకు స్వాధీనపరుస్తున్న దేశాలన్నీ అని అబ్రహాముతో చెప్పాడు. యూఫ్రటీస్ నది ఆ యొక్క ఏదెను తోటలో బయలుదేరి 4 కాలువలుగా శాఖలుగా విడి ప్రవహించింది. ఒకదాని పేరు యూఫ్రటీస్. అది ఎండిపోద్ది అని ఉంది ప్రకటన గ్రంథంలో. ఎండిపోయింది అని ముందుగానే చెప్పుకున్నారు, యుద్ధాలు రాకముందే. వీళ్ళు అమాసోళ్ళు వెళ్ళకముందే ఇజ్రాయెల్ దేశం వాళ్ళు ముట్టుకోకముందే మిమ్మల్ని ముట్టినవాడు నా కన్ను గుట్టి ముట్టినట్టు అన్నాడు. ఇశ్రాయేల్ని కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. నేను కూడా స్త్రీని కదా, నేను సేవ ఏంటి, నన్ను చేయమంటావు, ఎలా చేస్తాను, 5 పిల్లల్ని ఇచ్చావు అని అడిగితే కొడుకునిచ్చాక ఆయన అన్నాడు, నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డు ముట్టినట్టు అన్నాడు. స్త్రీ అనుకోకు, నువ్వు పురుషుల్లో తిరిగిన ఎక్కడికి వెళ్ళినా అని చెప్పాడు. దేవుని స్తోత్ర. ఇది ఎక్కడన్నా ఉందా అంటే జకర్యా గ్రంథంలో దొరికింది 2వ అధ్యాయం. ఆ రోజే సత్యం అంటే దేవుని మాట కాటాలో వేయాలి, కరెక్ట్గా రావాలని చూస్తే అక్కడ ఉంది. ఇశ్రాయేల్ని ముట్టుకుంటే ఆయన కనుగుడ్డు ముట్టుకున్నట్ట. కనుక వాళ్ళు ఎవరో అన్నదమ్ములే వీళ్ళు. శారమ్మ చేసిన తిప్పల పాటలు ఇప్పుడు ఇన్ని రకాల ఒక్క పాపం అంటే 100 మందిని పాడు చేస్తుంది. దేవుని స్తోత్ర. ఆకాను పాపం 36 చచ్చిపోయారు యుద్ధంలో. హాయి చిన్నది కదా అని వెళ్ళాడు. మొర్ర పెట్టే యెహోషువ నేల మీద పెట్టేశాడు తల. ఎందుకు ఇక్కడ తల పెట్టావు? ఇశ్రాయేల్లో పాపం ఉందన్నాడు. ఒకటి పాపం 36 చావటవా ఆ పాత నిబంధనలో. కానీ యేసుక్రీస్తు వచ్చాక శిష్యులకు ఇచ్చేసాడు అధికారం. మీరెవరి పాపాలు క్షమింతారో నేను వారి పాపాలు క్షమింతాను అన్నాడు. ఆ క్షమాపణను బట్టే ఇప్పుడు మన ప్రపంచానికి దేవుడు భిక్ష పెట్టాలి మరొకసారి. చిన్న బిడ్డలు బ్రతుకుతాకి మనందరం బ్రతకటానికి. మన ప్రాణాలు గొప్పవి కాదు, మన ప్రాణానికి మూలమై ఉన్న దేవుడు గొప్పవాడని ఇంకా ప్రజలు తెలుసుకోవాలి. చరిత్రలో దేవుని నామం ఘనతకెక్కాలి. ఇది 3వ ప్రపంచ యుద్ధం అంటున్నారు. ఇది ఆపటానికి దేవుడు నాకు ఎప్పుడో తాళం నా చేతికిచ్చాడు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రములు.
మీరు భూలోకంలో వేటిని బంధిస్తే పరలోకమందు వాటిని బంధిస్తాను. ద్వేషాన్ని బంధించాను. అబ్రాహాము కుమారుడు ఇస్సాకును పరలోకంలోని దూతను పంపించి ఆ చిన్నవాని మీద చేయవద్దు అని కాపాడిన నీవే ఇజ్రాయెల్ ప్రజలను కాపాడాలి. ఆ బాధ్యత, ఆ భారం నీది. మా భుజాల మీద కూడా విశ్రాంతి పొందిన మేము కూడా ప్రార్థన చేయవలసిన బాధ్యత మా మీద ఉంది ప్రభు. నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి యుద్ధాలు ఆపుమని, బల్యాన్ని తెగ నరుకుమని, మూడవ ప్రపంచ యుద్ధము రేగకుండా అపవాది క్రియలు లయపరచండి. అబద్ధ ప్రవక్తలు, దయ్యాలు ప్రభు బయలుదేరి రాజులందరినీ పురుగోలు పుట్టి అని, యూఫ్రటీస్ నది ఎండుద్దని, యూఫ్రటీస్ నది ఎండటమే కాదు, యూఫ్రటీస్ నది దగ్గర రాయి బయలుదేరిందని 80వ సంవత్సరం 1980కి ముందే చెప్పావు. ఈ రాయి ఎవరి మీద పడితే వాళ్ళు తుత్తునీళ్ళు అన్నావు. అది కూడా దానియేలు గ్రంథంలో చూశానయ్యా. నీవు మాకు దర్శనాలు ఇచ్చి వాక్యాన్ని మా కన్నుల ఎదుట పెట్టి మా కన్నులు తెరిచావయ్యా. కన్నులు తెరిచిన వాని వార్తని బిలాము చెప్పాడు. శపించటానికే అధికారం లేదయ్యా నీ ప్రజల్ని. కోట్ల మంది ఏకీభవించిన పరలోకము నుండి చూచే నీ కన్నుల అగ్నికి ఎవడు తాళగలడయ్యా? నీ దృష్టిలో ఉంచుకోండి. అల్పులమైన మేము బతుకుతాక నేను నమ్మి ఉన్నావని చెప్పుకుని బతుకుతున్నావు. నీ పాదాల దగ్గరికి చేరలేదు నాయన. చేరకపోయినా మహాప్రేమ గల దేవుడు అని మా హృదయం మాకు సాక్ష్యం ఇస్తుందయ్యా. మా హృదయం నిండి మా నోరు మాట్లాడుతుంది. ప్రభునికే స్తోత్రం. దేవా, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మందోగునన్నాడు. ఈమె సంతానం ఇసుక రేణువుల వలె ఆకాశ నక్షత్రాల వలె ఉండనని కాంతమ్మ చెప్పిన మాటను బట్టి నిన్ను అడుగుతున్నాను ప్రభు. ఎక్కడ అబ్రహాము, ఎక్కడ నేను, నా తల్లి ప్రభు. వాగ్దానము చేసిన దేవుడు నమ్మదగిన వాడు. దేశానికి శాంతిమ్మని, ప్రపంచానికి శాంతిమ్మని, నా శాంతి మీకు ఇస్తున్నాను. సిలువలోనే శాంతి గల మాట వీరేమి చేయుచున్నారు, వీరు ఎరుగడు కనుక దయతో వీరిని క్షమించమన్న ఆ ప్రార్థన చాలయ్య. ప్రపంచానికి ఉనికి కలిగి ఉన్నది ఆ మాట వల్లే ప్రభా. మేము చలిస్తున్నామంటే ఆ మాట వల్లే ప్రభా. కరోనా వ్యాధి నుండి కూడా నువ్వు రక్షించి ఇంకా జనాంగాన్ని ఉంచావంటే కోపాలే చంపుకోవాలి ప్రభు. ఆగ్రహాన్ని విడిచిపెట్టాలి ప్రభు. శాంతి పొందాలి దేశమునైనా, శాంతి పొందాలి. నా ఒక్క ప్రార్థన ఆలకించి దేశానికే దేవా వెలిగించావయ్యా. అస్తమించని సూర్యుని నేను కన్నులారా చూశాను. భూమి ప్రకాశించే అంతటి వెలుగు నేను చూశానయ్యా. ఇది 3వసారి చరిత్రలో ఘనతకెక్కవలసిన సమయం ఇదే అని ప్రకటించేదానిగా నన్ను నిలబెట్టి ఈరోజు వరకు జీవాన్ని ఉంచావంటే జీవంగల నీకు ప్రార్థన చేయటానికే కదా ప్రభు. నీ నిమిత్తం కనిపెట్టుకున్న వారిలో ఎవ్వరూ సిగ్గునందరు అన్నావు. దేశమా భయపడకన్నారు ప్రభు. మా కొరకు కలయ్యా, నీ చేతులతో నిర్మించిన మానవుల మీద నీకే కోపం వస్తే ఎందుకు పనికొస్తారయ్యా? ఏలియాకి రాజు మీద, రాజు పంపిన 50 మంది మీద కోపం వస్తే నేనే దైవజనునైతే నిన్ను నీ 50 మందిని ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దహించునంటే దహింపజేసావయ్యా. ఇంతటి పరిశుద్ధ గ్రంథం మా అడుగులు జారకుండా మాకు ఉంచావు నాయన. బండ మీద మా పాదాలు స్థిరపరిచావయ్యా. నీ నామానికి తగిన మహిమ రావాలి ప్రభు. మట్టి పురుగులమైన మాకు మహాదౌశ్వర్యము కలగాలని, ఇదిగో జగత్ పునాది వేయబడక మునిపే నీవు మమ్మల్ని ఏర్పరచుకున్నావని
నా దేవా, నీ నీతిని బట్టి మేము హర్షిస్తున్నాం నాయన. మా స్వశక్తి కాదయ్యా. ఆ దేవానికి స్తోత్రము నాయన. నిజమైన దేవుడు అని, జీవము గల దేవుడు అని, సదాకాలము రాజు అని, నీ ఉగ్రతకు భూమి కంపించునన్నారు ప్రభువా. దేవా, మోషే మీద తిరుగుబాటు చేసిన అభిరాము నాతానును ప్రభ నెరవిడిచి మింగిందంట ఆ భూమినైనా. కానీ తిరుగుబాటు చేసేవారిని అణపగల శక్తి నీకే ఉంది. తిరుగుబాటు చేయకుండా లోబడే స్వభావమే ప్రతి ఒక్కరికి దాయిచ్చు. మా దగ్గర యుద్ధాయుధాలు లేవయ్యా, నీ జ్ఞానమే మాకు ఇచ్చేవయ్యా. అన్ని కమారాశి దిరిజులవెల షందరి స్లోరిని కమారాశి ఎల్దిరి కమాండిరి స్లైదర్ స్లిబెరిక్ ఎటిదిరి వారి శనిదిరి స్లోరిని. హల్లెలూయా. దేవా, ఎక్కడికి వెళ్ళాలి ప్రభా? జీవము గల నిన్ను విడిచి ఎక్కడ దాక్కోవాలి ప్రభా? మా దాగు చోటు నువ్వే. నీ శాంతి ఇవ్వటానికి పిలిచావు. కృపతాయించి నేను ఊరుకుంటే ప్రభు, ఈ రాళ్ళు మొరబెడతాయి ప్రభు. ఈ రాళ్ళు నిన్ను స్తుతింటే అని చెప్పావు. వేనోళ్ళు స్తుతించటానికి ఇంకా దేశానికి ఉన్నతమైన నీ పిలుపు కావాలి ప్రభు. ఇంకా చెవిటి వారు వినాలి ప్రభు. మూగవారు మాట్లాడాలి ప్రభు. కుంటివారు నడవాలి ప్రభు. గుడ్డివారు చూడాలి ప్రభు. చచ్చిన వారు లేవాలి ప్రభు. నీ కృపను బట్టి నీ రాజ్య మహిమను భూలోకములో కనబరచాలయ్యా. ఊరుకునే చెప్పుకునే మాటలు కాదయ్యా. ఆనాడు వేషధారులను ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు. కానీ ధర్మశాస్త్రం పాపం చెప్పింది కానీ ఆపలేకపోయింది. పాపలను సైతం పరిశుద్ధులుగా మార్చటానికి చిందించిన ఆ రక్తం యెరూషలేము వీధుల్లో ఉందయ్యా. ఆ రక్త మహిమ కలిగిన ప్రేమ వీరేమి చేస్తున్నారు వీరెరుగరు అని నీ కుమారుడు కార్చిన రక్తం వల్ల మేం బ్రతికాం. అందుకే మొరపెడుతున్నాం. మాకు ఆ జీవమూట దొరికింది, అందుకే మొరపెడుతున్నామయ్యా. విడుదల దాచి యుద్ధం మాన్పండి, బళ్ళాన్ని తెగ నరకండి. దేవానికి స్తోత్రమునాయన. యుద్ధాల గురించి, యుద్ధ సమాచారాల గురించి వినబోతారు కానీ మీరు అంతం వెంటనే రాదన్నావు. కనుక అంతం వరకు సహించేవాడే రక్షింపబడతాడన్నారు ప్రభు. అంతం వరకు ఇంకా భయంకర దినాలు రాకముందే, వీటి యందు మాకు సంతోషము లేదని మేము చెప్పు సంవత్సరాలు రాకముందే నీ బాల్య దినమందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమన్నావు. ఈరోజు నిన్నే స్మరణకు తెచ్చుకున్నావు. జయించింది ఇదిగో ప్రభువా. ఈ స్వతంత్రం వచ్చింది ఈ దేశానికి ప్రభు. ప్రపంచాన్నే స్వతంత్రత కలిగి ఉండటానికి సత్యాన్ని ఇచ్చావు. సత్యమందు ప్రతి ఒక్కరిని ప్రతిష్ఠించి నీ బీజం వారిలో ఉంటే పాపం చేయరంటయ్యా. దేవుని బీజం వారిలో ఉన్నది కనుక వారు పాపం చెయ్యనేరరు అన్నాడు. ఆ బీజం వాళ్ళలో మొలకెత్తాలి ప్రభు. మొలకెత్తితే ఎవ్వరూ యుద్ధంలో మరొకరిని చంపాలనుకోరు ప్రభు. శరీర స్వభావాలు చంపటానికి ఆత్మయుధ నీవే నీ అగ్నితో నింపి వాళ్ళందరినీ, మమ్మల్ని కూడా, దేశ నివాసులను అందరినీ కాపాడమని ఇదిగో ప్రభు. అప్పుడు నేను ప్రార్థించినప్పుడు వాక్యములో నుండి వెలుగు సత్యం బయలుదేరినాయి ప్రభు. వెలుగును సత్యమును బయలుదేరజేయము అని దావీదు కోరాడు. కానీ వెలుగుని సత్యాన్ని నేను చూశాను. శానిటైజర్ స్తంభం మీద సత్యవాక్య గ్రంథం గాలిస్తుందయ్యా. ఆ చర్చిలోకి జ్వరాలతో, రొంపలతో, దగ్గులతో పసిబిడ్డలు తీసుకొచ్చిన వారు ఉన్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ రోగం లేకుండా చేసావు. అలాగే యుద్ధం కూడా లేకుండా చేయటానికి సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనన్నాడు. ఆ సత్యవాక్యం మాతో ఉంచి నడిపించమని, అది అనేకులు విని మనుషులందరూ రక్షణ పొందాలన్నావు. మరి విశేషంగా విశ్వాసులను రక్షించుటకు సమర్థుడన్నావు. ఆ సత్యమును గురించి తెలుసుకుంటానికి వారి అందరి కొరకు రక్తాన్ని చిందించవని
అందరి చెవులు తెరవాలి, అందరి హృదయం తెరవాలి, అందరి కన్నులు తెరవాలి. మా ప్రార్థన ఆలకించి ప్రార్థనకు ప్రతిఫలం దయచు. యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. స్తోత్రం, స్తోత్రం. ఇదిగో ప్రభువా, గత సంవత్సరం అంతా ఈ దేశాన్ని, దేశ ప్రజలను అద్భుతంగా రక్షించి నీ ప్రేమలో కాపాడినందుకు నీకు వందనాలు. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఆగస్టు 15న బ్రిటిష్ ప్రభుత్వము నుండి ఆధీనంలో ఉండి ఈ భారతదేశానికి స్వతంత్రత ఇచ్చావని భారతదేశ ప్రజలందరూ వేణోళ్ళు కొనియాడుకుంటూ స్కూల్లోనే కాదు, ఆసుపత్రుల్లోనే కాదు, అనేక చోట్ల సమాజముగా కూడుకొని ఆనందిస్తూ ఉండగా, అసలంటూ నీ ఆనంద ప్రవాహంలో త్రాగించే నీవు నీ ప్రేమను బట్టి భయంకరమైన కోవిడ్ నుండి ప్రజలను రక్షించి దాని జాడలే లేకుండా దాన్ని నీవు లయపరిచి సజీవులుగా ఉంచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు. సజీవులే కదా నిన్ను స్తుతించెదరు అని నిన్ను స్తుతిస్తున్నావు నాయనా. నువ్వు అన్నావు, ఇదిగో ప్రభా, సుఖముగాను సౌఖ్యముగా బ్రతకాలంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలని, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రధానుల కొరకు కూడా ప్రార్థించాలని మా భుజాల మీద భారము అపోస్తులుడైన పౌలు ద్వారా ఉపదేశ సారం మాకు ఇచ్చావు. అందుకే నీకు వందనాలు. ప్రార్థించేవారిగా మేం బ్రతకటం కాదు, మేమున్న దేశం కూడా క్షేమముగా బ్రతకాలని, సౌఖ్యముగాను సుఖముగా బ్రతకాలని, క్రీస్తు ప్రేమ కలిగి అందరినీ క్షమించి అందరినీ ప్రేమించిన ఏకైక మార్గమైన యేసు క్రీస్తు నామములో ఉన్న ప్రేమ ప్రతి హృదయములో కుమ్మరింపబడాలని ప్రాణాన్ని త్యాగముగా చేసి పొట్టి శ్రీరాములని, ఇంకా మహాత్మా గాంధీ అని దేశ ప్రముఖులు ఎంతోమంది ప్రాణాలు బలి చేశారయ్యా. కానీ వారికంటే మిన్నగా మమ్మల్ని ప్రేమించి సజీవమైన నీ రెక్కల కింద కాపాడినందుకు మా దేశమే కాదు, ప్రపంచ దేశాలన్నీ ఐక్యత కలిగి ఉండటానికి దేవా, అన్ని దేశాల్ని గజగజ వణికించిన కోవిడ్ నుండి రక్షించిన నీవే రక్షణ కవచాలుగా దేశాలకు ఉండి మమ్మల్ని మేము నీలో భద్రపరుచుకుంటానికి, నీ గుణాతిశయాలు ప్రచురించటానికి రాజులైన యాజక సమూహముగా, పరిశుద్ధ జనముగా, దేవుని సొత్తైన ప్రజలుగా ఉండటానికి అమూల్యమైన రక్తాన్ని చిందించి రక్షించిన నీ ప్రేమ ప్రకటించటానికి, నీ ప్రేమ సువార్తను ప్రకటించటానికి ఆటంకపరిచే అపవిత్రాత్మలను బంధించి నీ రాజ్య మహిమ కొరకు సర్వలోకాన్ని నీ మహిమతో నిండి ఉన్నదని యెషయా చూశాడు. ఆ మహిమనే కనపరిచి మహిమ పొందమని యేసు నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. Ula
హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా, నీవు నీ దేశము ఎడల కటాక్షము చూపి ఉన్నావు. చెరకుపోయిన యాకోబు సంతతిని నీవు వెనుకకు రప్పించి ఉన్నావు. నీ ప్రజల దోషమును పరిహరించి ఉన్నావు. వారి పాపమంతయు కప్పివేసి ఉన్నావు. నీ ఉగ్రత అంతయు మానివేసి ఉన్నావు. నీ కోపాగ్నిని చల్లార్చుకొని ఉన్నావు. మా రక్షణకర్తవగు దేవా, మా వైపునకు తిరుగుము. మా మీదనున్న నీ కోపము చాలించుము. ఎల్లకాలం మా మీద కోపగించెదవా? తరతరములు నీ కోపము సాగించెదవా? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా? యెహోవా, నీ కృప మాకు కనపరచుము. నీ రక్షణ మాకు దయచేయము. దేవుడైన యెహోవా సెలవిచ్చు మాటను నేను చివనిబెట్టెదను. ఆయన తన ప్రజలతో తన భక్తులతో శుభవచనము సెలవిచ్చును. వారు మరలా బుద్ధిహీనులు కాగుందురుగాక. మన దేశంలో మహిమ నివసించినట్లు ఆయన రక్షణ ఆయనకు భయపడి వారికి సమీపంగా ఉన్నది. కృపా సత్యములు కలుసుకునివి, నీతి సమాధానము ఒకదానికి ఒకటి ముద్దు పెట్టుకునివి. భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశంలో నుండి నీతి పారజూచును. యెహోవా ఉత్తమమైన దాన్ని అనుగ్రహించును, మన భూమి దాని ఫలమునిచ్చును. నీతి ఆయనకు ముందు నడుచును, ఆయన అడుగు జాడల్లో అది నడుచును. దేవుడి పరిశుద్ధ లేఖనం ద్వారా మనలందరినీ దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్, ఆమేన్. అహస్వరసు దినములలో జరిగిన చర్యల వివరములు. హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానములు అహస్వరసు ఏలెను. దేవుడి వాక్యము దీవించి ఆశీర్వదించునుగా. ఆమేన్. వాక్యం చదివినటువంటి దైవజనులకు వందనాలు. 3వ వాక్యపట్నం పరిశుద్ధ గ్రంథంలోంచి కీర్తన గ్రంథం 100వ కీర్తన మొదటి నుండి చదువుతున్నాను. సమస్త దేశంలారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. సంతోషంతో యెహోవాను సేవించుడి. ఉత్సాహ గానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి. యెహోవాయే దేవుడని తెలుసుకుని ఆయన మనల్ని పుట్టించును. మనం ఆయన వారము, మనం ఆయన ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కృతజ్ఞతార్పణలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి. కీర్తనలు పాడుచు ఆయన ఆవరణలో ప్రవేశించుడి. ఆయనను స్తుతించుడి, ఆయన నామమును గనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములో ఉండును. దేవుడు పరిశుద్ధ వాక్యాలు మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ఈ సర్వకృపాన్వితమైన మా తండ్రి, ఇదిగో ప్రభా, హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానాలు ఏలాడంట అహస్వేరోషు రాజు. అదే రాజుకు రాణిగా ఎస్తేరు యూదా జనాంగం కొరకు ప్రార్థించింది, తన ప్రజలను ఆనాడు రక్షించుకుంది. అలాగే మేము కూడా ప్రార్థించేది నీకే ప్రభు. నీవు మా దేశాన్ని సంరక్షించావని ఇదిగో 78వ సంవత్సరం శాంతి సమాధానం ఇచ్చావు. ఇంకా కూడా నీ శాంతినిచ్చి దేశమునైనా ఉన్నతమైన స్థానంలో ఉండటానికి కృపదాయిచ్చు. దేశ నివాసుల చెడుతనాన్ని బట్టి దేశము పాడవుద్ది అని చెప్పావు. చెడుతనం అంటే తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకుంటూ యెహోవా దృష్టిలో చెడుతనం అన్నారు. నీవు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోక నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణాత్మతో, పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను సేవించమనుంటే తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకునేవారిగా కాక, తమ ఎన్నికలో తాము బుద్ధిమంతులు అనుకునేవారు కాక, దైవ జ్ఞానము కలిగి, దైవ ప్రేమ కలిగి, దైవ నీతి కలిగి బ్రతకటానికి, ఇదిగో ప్రభు చెడుతనాన్ని విడవటానికి, దేశమునైనా ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి ప్రార్థించే పరిశుద్ధులు ఇంకా లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. దేశ సంరక్షణ పరిశుద్ధుల ప్రార్థనల మీద ఉంది కనుక ఇదిగో ప్రభు తమ దృష్టికి తాము జ్ఞానులు అనుకునేవారు కాక, సొలొమోను కంటే జ్ఞానము గల నీ ప్రియకుమారుని రాజ్య నివాసులుగా ఉండి అందరి కొరకు విశ్వాసులు అయిన వారి విశ్వాసము కలిగి ప్రార్థించే గుంపును లేవనెత్తమని, ప్రపంచ శాంతి సమాధానములు కలుగు చేయమని, దేశాన్ని కూడా సంరక్షించి ఏ ఉగ్రతకు
ఏ ఉగ్రత పాలు కాకుండా మహారక్షణ కలుగజేయవాడు ఆయనే అన్నాడు. అటు మహారక్షణ మా దేశానికి ఇమ్మని, దేశ ప్రజలకి ఇమ్మని, అధికారులకి ఇమ్మని, ఇదిగో ప్రధానులకి, రాజులకు కూడా మీరు అనుగ్రహించి మహిమ పొందమని మా ప్రభువుని మీ ప్రియకుమారుడైన యేసు నామములో ఈ మా ప్రార్థనలు అందరివి మావి కూడా ఆలకించుమని యేసు నామమును వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. లో దేశం కొరకు మనం ప్రార్థించు భారం మన మీద ఉంది. అలాగనే 200 సంవత్సరాలు బ్రిటిష్ పరిపాలనలో అణగారిపోతున్నటువంటి మన దేశాన్ని రక్షించడానికి ఎంతోమంది యోధులు పాటుపడ్డారు. అలాగనే మరి క్రైస్తవ వాక్య ప్రకారంగా మనం గమనించినట్లయితే 430 సంవత్సరాలు ఇశ్రాయేలు మరి బానిసత్వంలో ఉంటే మోషేని పంపించి ఎలాగైతే వారి కట్టలలోంచి విడిపించి దేవుడు స్వతంత్రంగా చేశాడు, అలాగనే మన దేశాన్ని బ్రిటిష్ యొక్క మరి పరిపాలనలోంచి దేవుడు గొప్ప అవకాశం కల్పించి గొప్ప నాయకులు యోధులను దేవుడు నిలబెట్టుకుని మన దేశం కొరకు ప్రాణాలు సైతం వారు తృణప్రాయంగా లెక్క చేయకుండా వాళ్ళు నిలబడ్డారు, సత్యాగ్రహం చేసి మరి మన దేశాన్ని మరలా మన చేతుల్లోకి వచ్చేటట్లుగా వారు పోరాడారు. కాబట్టి మరి దేశ క్షేమం కొరకు మనం అందరూ ప్రార్థించే వారమే ఉన్నాం. మరలా తిరిగి ఎక్కడ కూడా ఏ విధంగా కూడా మన దేశం మరి ఏ రకంగా కూడా ఇబ్బందులు పడకుండా దేశాన్ని దేవుడు బలపరచాలి అని ఆయురారోగ్యాలతో, ఆస్తి ఐశ్వర్యాలతో, సంతోష సౌభాగ్యాలతో దేశ ప్రజలందరినీ దీవించాలని మన మనసా వచ్చే కర్మను ప్రార్థించే వారమే ఉన్నాం. దేవుడు మాటలు దీవించునుగాక. ఆమేన్. మంచిది. కారణబుద్ధుడా ప్రియపరలోకి తండ్రి, ఇదిగోనండి తండ్రి, ఇదిగోనండి తండ్రి, పాపం చేయ ప్రతివాడి పాపానికి దాసుడు నన్ను తండ్రి, ఆ యొక్క పాప దాస్యం నుండి సర్వమానవాళ్ళు విమోచించడానికి ఈ లోకానికి వచ్చిన నీ నామం పేరటి ఈరోజు నాన్న తండ్రి యొక్క మా దేశానికి స్వతంత్రం వచ్చిందని నాన్న తండ్రి యొక్క జెండా వందనం చేయడానికి నీ ప్రజలందరూ కూడి ఉండగా ప్రతి ఒక్కరిని మీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగోనైనా తండ్రి, మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రజలందరి కొరకు ప్రార్థనలు, విజ్ఞాపనలు, యాచనలు సమర్పించాలని ఆనాడు తిమోతిని హెచ్చరించాడు పౌలునైనా. సంఘమంతా కూడా దేశ క్షేమం కోసం అనుదినం ప్రార్థించడానికి నాన్న తండ్రి నీ కృపతో ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మా దేశ క్షేమం కోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలని మీరు జ్ఞాపకం చేసుకోండి, ప్రజలను మీరు జ్ఞాపకం చేసుకోండి. నాన్న తండ్రి, ఎటువంటి క్రైమ్ రేటు పెరగకుండా తండ్రి తగ్గడానికి, నాన్న దేశమంతా ఐక్యత కలిగి ఉండడానికి, నాన్న తండ్రి దేశమంతా తండ్రి ఒకే మాట మీద ఉండడానికి నీ కృపతో ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మా దేశంలో శాంతి సౌభాగ్యాలు వెలసిల్లేట్లుగా చేయండి. ప్రతి ఒక్కరు ఐక్యత కలిగి ముందుకు సాగడానికి, సహోదరుల ఐక్యత కలిగి నివసించడం ఎంత మేలు, ఎంత మనోహరం అని 133 కీర్తనలో రాయబడిన వాగ్దాన ప్రకారంగా మా దేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు కూడా నాన్న తండ్రి ఐక్యత కలిగి ఉండడానికి కృపతో బలపరచమని, ఎటువంటి నాన్న గొడవలు జరిగే విధానాలు ఎవరిలో లేకుండా అటువంటి ఆలోచనలు బిడ్డలోంచి ప్రతి ఒక్కరిలోంచి తీసివేయమని, మా దేశానికి క్షేమం దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహాగణుడు అయిన మా తండ్రి, పరిశుద్ధుడా నీకు వందనాలు, స్తోత్రాలు. నువ్వు లోకాన్ని రక్షించడానికి పరలోకమును విడిచి లోకమునకు వచ్చిన మహోన్నతుడైన దేవుడు. ఇదిగో నాయన, మా దేశానికి ఈరోజు నాయన స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఇటు రీతిగా మేము కూడి మహోన్నతుడ, అనేక మంది ప్రాణత్యాగమును బట్టి మాకు స్వతంత్రం వచ్చిందని మేము నాయన చదువుకుంటూ వింటూ ఉన్నాం ప్రభు. నీ ప్రియకుమారుని ద్వారా లోకరక్షకుడైన లోకానికి, మా దేశానికి మహారక్షణ కలుగజేశాం. నీకు వందనాలు, స్తోత్రాలు. అవునయ్యా, కూసు దేశం మొదలుకొని ప్రభు, హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానాలపై నాయన అహస్వరోసు రాజు నా ప్రభు రాజ్యం వెళ్ళినప్పుడు మా దేశాన్ని కూడా మహోన్నతరాన్ని జీవగ్రంథంలో లిఖించడానికి నువ్విచ్చిన నాయన ప్రభా సమయాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ, నీ శిష్యుల్లో ప్రథమ శిష్యుల్లో నాయన ఒకరిని తోమాను మా దేశానికి నువ్వు పంపించావు. మా దేశ రక్షణ కొరకు నీ పిరికుమారుడు బలి అర్పణ ద్వారా మా దేశానికే మహారక్షణ ఇచ్చి మమ్మల్ని అందరినీ రక్షించి ఈరోజు నా ప్రభా నీ రాజ్య వారసులుగా మమ్మల్ని అందరినీ తీర్చిదిద్దినందుకు స్తోత్రాలు. మా దేశ నాయకులందరినీ దీవించండి. మా దేశంలో ఉన్న మత కలహాల నుండి విడిపించి ఒకరినొకరు ప్రేమించి ఉన్నతమైన నీ యొక్క నామఘనత కొరకు మీరు మమ్మలను ప్రేమించిన ప్రకారం మేము ఒకరు ప్రేమ కలిగి ఉంటాన్ని కృపణమని సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఇదిగో ప్రభు, ఈ యొక్క 78వ సంవత్సరం నుండి
మళ్ళా మీ రెక్కల ఆరోగ్యం దేశ నివాసులకు దయచేయండి. పసిబిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని బలపరచమని, వైద్య రంగంలో, విద్యా రంగంలో, అలాగే ప్రభువానికి స్తోత్రములు, పారిశ్రామిక రంగంలో కూడా ఉత్తీర్ణత వర్ధిల్లుట మీరు సహాయం చేయండి. ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడి గతంలో కోవిడ్ కాలంలో, అలా కాకుండా తెరవబడే గుమ్మాలుగా ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని మీ కృప బాహుళ్యాన్ని బట్టి దేశాన్ని రక్షించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని, ఇదిగో ప్రభా దేశ నివాసులందరినీ రక్షించమని, అద్భుతాలు జరిగించి అందరూ నీ వైపు చూచి వారి ముఖాలు ప్రకాశించవలెనని కోరుకుంటూ ఉన్నాం. ఇదిగో ప్రభా నీతి సూర్యుడువు నువ్వు నాయన. ఈ సూర్యుడు అస్తమిస్తాడు కానీ నువ్వు అస్తమించని సూర్యుడు కనుక యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండునన్నాడు. అట్టి వెలుగు మా దేశ నివాసులు గ్రహించుటకు చూచుటకు కన్నులు తెరిచి ఆనందింపచేయమని, ఈ యొక్క స్వతంత్ర దినము ఆశీర్వాదకరముగా ఉండాలని, మరలా స్వతంత్ర దినోత్సవం వరకు బిడ్డలు శాంతిగా ఏక మనస్కులుగా ఉండి వర్ధిల్లాలని, నీ హస్తము ఈ దేశానికి తోడుగేయమని, ప్రపంచాన్నే ప్రభ శాంతితో నింపుమని యేసు నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును కాక, నీ రాజ్యం వచ్చును కాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూలోకమందు నెరవేరును కాక. మా దినహారం నేడు మాకు దయచేయి. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమి. శోధనలో తెకముకి నుండి తప్పించు. రాజ్యము, బలము, శక్తి నిరంతరము నీవైనవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇటీవల ప్రార్థన చేయి ప్రతి ఒక్కరికి ఈ స్వతంత్ర దినోత్సవాల్లో పాల్గొన్న వారందరికీ తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. రైట్. ఆక్వాగా ఇది నీటిలో దాగి ఉన్న వైరస్లని బ్యాక్టీరియా చూడండి.
ఇంతవరకు నీ బిడ్డలు ఏక మనసుతో ఇక్కడ చేరి స్వాతంత్ర దినోత్సవం వరకు నీవు కాపాడావని దేశాన్ని కృతజ్ఞతలు చెల్లించారు. మరి యొక్క స్వతంత్ర దినోత్సవం వరకు ఈ నూతన సంవత్సరంలో కూడా నీ హస్తం తోడుగా ఇవ్వాలని నిన్ను కోరి ప్రార్థించాం. కృప నిలువైన నీవే, నీ కృపతో ప్రతి ఒక్కరిని బలపరచమని, వచ్చిన వారందరినీ నిండారులుగా దీవించమని, మా ప్రార్థన దేశాన్ని స్వస్థపరచగల శక్తి నీకు ఉందని చెప్పావు. ప్రార్థించినట్లు భూలోకమందు నెరవేరును గాక. మానదినహారం నేడు మాకు దయచేయి. మేడల అపరాధము చేసిన వాడిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధము క్షమించు. శోధంలో తేకము కీడును తప్పించు. రాజ్యము, బలము, శక్తి నిరంతరము నీవైనవు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఇటీవల ప్రార్థన చేయి ప్రతి ఒక్కరికి మనకు తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్. తాను శక్తులే పటాపంచులై పోవాలి. యేసునామమే జయము జయమని హేమంత మారు మ్రోగాలి. పని చేయుచున్న సాతాను శక్తులే పటాపంచులై పోవాలి. భారతదేశమా, నా భారతదేశమా, ఉగ్రతలో నుండి నీవు రక్షణ పొందాలి. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. భారతదేశమా యేసుకే, నా భారతదేశమా ప్రియ యేసుకే. హల్లెలూయా. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడును ప్రేమగల మా పరమ తండ్రి, మా దేశ ప్రజల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తిని కూడా మీరు బలపరచండి. ఆయురారోగ్యాలతో, ఆశీస్సులతో, సంతోష సౌభాగ్యాలతో వర్ధిల్లినట్లుగా నా భారతదేశ ప్రజలను దీవించమని కోరుతున్నాం. అధికారులు మొదలుకొని, దగిల మా ప్రభు నాయకులు మొదలుకొని, ప్రభానికి స్తోత్రములైన పనివారు మొదలుకొని అందరిని కూడా మీరు బలపరచమని కోరుతున్నాం. నీ జ్ఞానము దేవాన్ని జ్ఞానము, ఆలోచన, వివేచన వారికి అనుగ్రహించండి. తెలివితో, మంచి జ్ఞానంతో దేవ మంచి పరిపాలన సామాన్యమైన ప్రజల వరకు కూడా ప్రభానికి ఇస్తుంది. మంచి పరిపాలన అందునట్లుగా నీ కృప, కనికరం, నీ కటాక్షం వారికి అనుగ్రహించమని కోరుతున్నాం. దాగిలి మా ప్రభా సామాన్యుని మొదలుకుని సామంతుల వరకు ప్రభానికి స్తోత్రములైన ఆయురారోగ్యాలతో, ఆస్థైశ్యాలతో వర్ధిల్లాలి. మా దేశపు సరిహద్దులను కట్టుదిట్టం చేయండి. నేవీ డిపార్ట్మెంట్ని, ఎయిర్పోర్ట్స్ని, మిలిటరీ వారిని మీరు బలపరచమని కోరుతున్నాను. జ్ఞానంతో సంధించండి. తగిన ఆశీర్వాదం వారికి అనుగ్రహించండి. తగిన బలము, శక్తిని, ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. దేశం నుండి దేవస్య ఉద్యోగస్తులను, వ్యాపారవేత్తలను, ప్రభానికి స్తోత్రం, వ్యవసాయస్తుల్ని, దేవస్య చేతివృత్తి పనులు చేస్తున్న బిడ్డలందరూ మీరు దీవించండి. బలహీనలు బలపరచండి. రోగులను స్వస్థపరచండి. దెయ్యములు వెలగొట్టండి. ఏకంగా సంవత్సరాలుగా చేయండి. మత్తు పానీయాలకు బానిసలైపోయిన వారందరినీ విడిపించమని కోరుతున్నాం. కరువు కోరలోనికి వెళ్ళిపోతున్న మా దేశాన్ని విడిపించమని, అంచెలంచెలుగా దేశ నివాసులను బలపరిచి దీవించమని కోరుతున్నాం. మా దేశంలో ప్రపంచ పటంలో ముందు స్థాయిలో ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ పటంలో మా దేశం ఔన్నత్యం పొందాలని మేము ప్రార్థన చేస్తున్నాం. దేవగిల మా ప్రభానికి ప్రపంచ దేశాలను మీరు కనికరించండి. ప్రపంచ దేశాలు కూడా శాంతి, సామరస్యతను అనుగ్రహించండి. దేవ సమాధానపరచమని కోరుతున్నాం. మా చుట్టుపక్కల దేశాలతో మీరు మాట్లాడండి. దేవస్థాన స్నేహభావంతో ప్రభు ముందుకు సాగడానికి సహాయం చేయమని, దేవస్థ అన్ని విషయాలు తోడను, ఉగ్రవాదాన్ని నిర్మూలన చేయమని, బలపరిచి అన్ని విషయాలు తోడైన, పాడి పంటలతో, ఆస్తి ఐశ్వర్యాలతో, సంతోష సౌభాగ్యాలతో మా దేశ ప్రజలు వర్ధిల్లినట్లుగా ఈ అభిషేకం ధారాళంగా అనుగ్రహించమని, అలాగే ప్రభు దేశంలో మహారక్షణ కలుగజేవాడు ఆయన అని వాక్యం చెప్తుంది. దేశంలో మహిమ నివసించినట్లు అని వాక్యం చెప్తుంది. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని వాక్యం చెప్తుంది. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని వాక్యం చెప్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని వాక్యం చెప్తుంది. దానికి మా ప్రార్థన చేయవాడు దేవస్య విడుదల పొందుతారని వాక్యం చెప్తుంది నాయన. కాబట్టి ప్రభు విడుదల, స్వతంత్రత ప్రతి బిడ్డకి దేశ ప్రజలకు అనుగ్రహించి మహిమ పొందమని అన్ని విషయాలు తోడైన మన యేసు నామమున వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఈ సమయంలో గణరాజు గారు ప్రార్థన చేస్తారు. ఇదిగోనైనా ఈరోజు నాన్న తండ్రి మా దేశానికి స్వతంత్రం వచ్చిందని దేశ ప్రజలందరూ కూడా ఉత్సహించి సంతోషిస్తూ ఉండగా, నాన్న తండ్రి 2023 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీదకి నువ్వు మానవుడిగా దిగొచ్చి భూమి మీద ఉన్న సర్వమానవాళికి విడుదల ఇచ్చావు, స్వేచ్ఛనిచ్చావు, పాపం నుండి విడిపించి, నాన్న తండ్రి దాస్యం నుండి విడిపించి నిత్య జీవానికి వారసులుగా చేసావు. ఈరోజు నాన్న తండ్రి మా దేశ క్షేమం కోసం ప్రజలందరూ కలిసి ప్రార్థించడానికి నువ్వు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు. ఈ దేశము నాన్న తండ్రి అన్ని రంగాల్లో వృద్ధిలోకి రావడానికి నీ కృపతో బలపరచండి. ఇగో నాన్న తండ్రి
ప్రధాన స్థాయి నుండి నేనంతని గ్రామ స్థాయి నేనంతని వార్డు మెంబర్ల వరకు కూడా నీ కాపుదల భద్రత ప్రతి ఒక్కరికి ఇచ్చి వారికి మంచి జ్ఞానం ఇచ్చి మా దేశం నేనంతని అన్ని రంగాల్లో వృద్ధి చెందడానికి దేశ నాయకులకు నీ జ్ఞానాన్ని ఇచ్చి మంచిగా బిడ్డలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానాన్ని దయచేయమని అడుగుతున్నాం. అలాగే తండ్రి నేనంతటి ఎటువంటి యుద్ధాలు నేనంతటి రాకుండా నేనంతటి మా దేశం చుట్టూ మీకు కంచివేయండి. ముఖ్యంగా 3వ ప్రపంచ యుద్ధం స్టార్ట్ అవుతుందని అనుకుంటుండగా అలాంటి ఏమీ లేకుండా నేనంతటి మీరే శాంతి సమాధానాలు ఇచ్చి నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నానన్న వాగ్దానం మా దేశపక్షంగా ప్రపంచపక్షంగా మీరు నెరవేర్చి మహిమ పొందమని వచ్చిన వారందరినీ మీరు దీవించి మా దేశంలో ఇంకెవరికైతే రక్షణ లేదో వారికి రక్షణ దయచేయండి. ఎవరికైతే విడుదల లేదో, ఎవరికైతే ఆశీర్వాదం లేదో, ఎవరికైతే ఆరోగ్యం లేదో వారందరికీ దయచేయమని అన్ని విషయాల్లో తోడేనండి. మా దేశంలో ఉన్న పేదరిక నిర్మూలన చేయండి. నేనంత నిరక్షరాస్యత నిర్మూలన చేయండి. అందరూ కూడా చదువుకుని నేనంతటి మంచిగా ఏది సత్యమో ఏది నేనంతండి నేనంత ఖ్యాతి గలవో ఏది మాన్యమైనవి తెలుసుకుని నీ నిత్య మార్గాన్ని సత్య మార్గాన్ని తెలుసుకోవడానికి కృప అనుగ్రహించమని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. కృపా పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము మనందరికీ కాదు దేశ నివాసులందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.